అనేది మన సబ్ కాన్షియస్ మైండ్ లోని వేస్తేనే మనం వాటిని ఆచరణలోని పెట్టగలుగుతాము. ఎంతమంది యాక్సెప్ట్ చేస్తారా దీనికి? రైట్ అండ్ రాంగ్. మన ఆలోచనలే మన జీవితం. అయితే ఈ 5 డేస్ క్లాస్ ఏదైతే ఉందో, మన ఆలోచనలు, మన ఫీలింగ్స్ విశ్వంలోనికి పంపించడం అనేది ఇంపార్టెంట్ అని మనం తెలుసుకుంటున్నాం కాబట్టి, ప్రాక్టికల్‌గా వాటి మీదే ఈ 5 డేస్ క్లాస్ కూడా ఉంటుంది. ప్రాక్టికల్‌గా ఉంటుంది. ఈరోజు ఓన్లీ థియరీ చెప్పి, తర్వాత నుంచి ప్రాక్టికల్‌గా మనం ఆచరణలోనికి పెడదాము. మన ఆలోచనలకి ఎనర్జీ ఉంటుంది. అంటే మనం ఇది ఆలోచనలు అంటే లా ఆఫ్ అట్రాక్షన్ వీటిల మీదే ఎక్కువ పనిచేస్తుంది కాబట్టి, మనం ఆలోచనలని ఎక్కువగా వాడుతూ ఉంటున్నాము. మన ఆలోచనలకి 100% ఎనర్జీ ఉంటుంది. ఆ ఎనర్జీ పాజిటివా లేదా నెగెటివా అనే దాన్ని బట్టి మనకి మళ్ళీ అవి రావడం అనేది జరుగుతుంది. అంటే ఆ మనిషి వ్యక్తిలోనికి ఆ పాజిటివిటీ అయినా, నెగటివిటీ అయినా రావడం జరుగుతుంది. అదే మన జీవితం మీద ప్రభావం అనేది చూపుతుందనమాట. ఎప్పుడు కూడా మనము మన ఆలోచనల్ని గమనించడము, వాటిల్ని పాజిటివ్‌గా చేంజ్ చేసుకుంటూ గమనిస్తూ ఉంటే కొన్ని రోజులకి ఒక అలవాటుగా మారుతుంది. మంచిని అట్రాక్ట్ చేయడం అనేది. మన ఏ భావనలో ఎక్కువున్నామనేది కూడా ప్రతిరోజు గమనించాలి. మనము ఏ ఏది ఎక్కువగా అట్రాక్ట్ చేస్తున్నాము. ఏ మంచి పైన ఫోకస్ పెడుతున్నామా? చెడు పైన ఫోకస్ పెడుతున్నామా? అదనేది గమనించాలి. ఇది లా ఈ లా ఆఫ్ అట్రాక్షన్ ఏదైతే ఉందో, మనం ఒక్కసారి అర్థం చేసుకుంటే, మన జీవితంని చేంజ్ చేసుకోవాలి అనే ఆలోచనలోనికి వెళ్తాము. ఇది అంటే ప్రతిరోజు కూడా ఆచరణలో పెట్టాలి. ఎలా అంటే, ఒక మెడిటేషన్ చేయడము, క్రియేషన్ అంటే మనం ఎలా ఉండాలనుకుంటున్నాము, మన లైఫ్ ఎలా ఉంటుంది, ప్రతీది కూడా రోజుకి ఒక 1 అవర్ అయినా, ఒక 30 మినిట్స్ అయినా కేటాయించి రాసుకోవడం అనమాట క్రియేషన్ అంటే. అఫర్మేషన్స్ ఇవి నెక్స్ట్ క్లాస్‌లో నేను తెలియజేస్తాను. ఈఎఫ్‌టి ట్యాపింగ్ ద్వారా మనలో ఉన్న నెగటివిటీ స్థాయిని కూడా తగ్గించుకొని పాజిటివ్‌గా మారడం అనేది జరుగుతుంది. ఎమోషనల్ ఫ్రీడమ్ టెక్నిక్ దాని గురించి కూడా నేను వివరిస్తాను. ఎన్ఎల్‌పి టెక్నిక్స్ కూడా మన న్యూరో సెల్స్ అంటే ఏవైతే ఉంటాయో మన మైండ్‌లోని ఎప్పటినుండో గతంలో ఉన్న నెగటివిటీ స్టోర్ అయ్యి ఉంటుంది. వాటిని మనం రిమూవ్ చేయాలనంటే ఆలోచిస్తే కొంతవరకు ఆహ్, ఓకే. నెగటివిటీ వెళ్తుంది. పాజిటివిటీ వస్తుంది. కొన్ని టెక్నిక్స్ ఏవైతే ఈ లా ఆఫ్ అట్రాక్షన్‌లో ఉన్నాయో, అవి ఆచరించడం వల్ల రోజు రోజుకి ఇంప్రూవ్‌మెంట్ అనేది కనిపిస్తూ ఉంటుంది. ఇప్పుడు ఒక టెక్నిక్ చేయిస్తాను. చే చెయ్యండి. అసలు మన ఈ ఫీలింగ్స్ అంటున్నామో, ఆలోచనలు అంటున్నామో, అసలు వర్క్ అవుతాయా లేదా అనేది ఒక చెక్ చేద్దాము. ప్రతి ఒక్కరు కూడా చాలా రిలాక్స్‌గా, ప్రశాంతంగా కూర్చోండి. ఇది ఎన్ఎల్‌పి టెక్నికు. కళ్ళు మూసుకొని ప్రశాంతంగా కూర్చోండి. ఓకే. కళ్ళు మూసుకొని ప్రశాంతంగా కూర్చొని, ఇప్పుడు ఒక మీకు విజువలైజేషన్‌లో చూడండి. ఒక వైట్ పేపర్ తీసుకోండి. అంటే విజువలైజేషన్‌లోనే ఒక వైట్ పేపర్ తీసుకొని, ఆ వైట్ పేపర్‌కి బ్లాక్ స్కెచ్ తీసుకొని, బోర్డర్‌లాగా గీయండి. ఆ వైట్ పేపర్‌కి చుట్టూ కూడా ఒక బోర్డర్‌లాగా గీయండి. గీసిన తరువాత మిమ్మల్ని పదే పదే ఒకే ఆలోచన ప్రతిరోజు కూడా ఏ ఆలోచన అయితే ఇబ్బంది పెడుతుందో, అది ఎక్కడైనా జరిగిన ఒక గొడవ అవ్వచ్చు, నెగెటివ్ ఎమోషన్ అవ్వచ్చు, ఎప్పటి నుండో క్యారీ చేసిన ఒక సిట్యుయేషన్ అవ్వచ్చు. ఆ బ్లాక్ అంటే బార్డర్ ఏదైతే గీసారో అందులోని విజువలైజేషన్‌లోని జస్ట్ అలాగలా రాయండి. హ్యాండ్ రైటింగ్ బాగా లేకపోయినా పర్లేదు. జస్ట్ అలాగలా రాసినట్లుగా విజువలైజేషన్ చేయండి. మొత్తం అంతా రాయండి. రాసిన తర్వాత ఆ పేపర్ ఏదైతే ఉందో, ఆ పేపర్‌ని ఆ నెగెటివ్ ఎమోషన్స్ అన్నీ ఆ పేపర్ మీద పెట్టారు కదా! ఇప్పుడు ఆ పేపర్ చేతిలోనికి విజువలైజేషన్‌లోని అలా తీసుకుంటూ, ఆ కుడి చేతితోని బాల్‌లాగా గట్టిగా ఆహ్, ఆ బాల్‌లా చేయండి ఆ పేపర్‌ని. చాలా చిన్న బాల్‌గా చేసేయండి. చేసిన తర్వాత ఏదైతే ఆ చేతిలో ఉన్న ఆ చిన్న బాల్ సైజులో ఉన్న ఆ పేపర్‌ని
సూర్యుడు వెలుతురు ఏదైతే ఉంటుందో చేత్తో ఫుల్గా ఫోర్స్గా ఇసిరండి. ఫిజికల్గా అలా ఫోర్స్గా ఇసిరండి. ఇంకా చిన్న ఏదైతే నెగిటివ్ ఎమోషన్ ఉందో అది కూడా రిమూవ్ అవ్వడానికి మరొకసారి ఆ పేపర్ని చుట్టండి. చుట్టిన తర్వాత ఇంకొకసారి ఫోర్స్గా ఆ సూర్యుడి దగ్గరలోనికి విసిరియండి. ఇప్పుడు అది ఆ వేడికి స్మాష్ అయ్యి పూర్తిగా రిమూవ్ అయిపోయిందనమాట. ఇప్పుడు నిదానంగా 5 నెంబర్లు లెక్క పెడతాను. కళ్ళు తెరవండి. 1, 2, 3, 4, 5. కళ్ళు తెరవండి ప్రతి ఒక్కరు. ఎవరు మళ్ళీ ఇప్పుడు ఒకసారి కళ్ళు ముయ్యండి. ఇప్పుడు ఆ సిచ్యువేషన్ ఏదైతే రాసారో మీకు మళ్ళీ అది గుర్తొస్తుందా రాలేదా? చార్ట్‌లో టైప్ చేయండి. ఫస్ట్ ఎమోషన్ ఎలాగుంది? తర్వాత ఎమోషన్ ఎలాగుంది? కళ్ళు తెరిచి టైప్ చేయండి. సార్ వినోద్ సార్ చెప్పండి సార్ మీకేమనిపించింది చేశారని? మా సార్ నేను నమ్మొచ్చాను. రిలాక్సేషన్ అయింది. సార్ ఎలాగనిపించింది సార్? మనం ఫస్ట్ దాని మీద ఎమోషన్ ఇప్పుడు ఫస్ట్ ఎమోషన్ లాగా అనిపించిందా? ఏమైనా చేంజ్ అయ్యింది సార్? చేంజ్ అయింది. ఓకే. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. అంటే ఇలాంటి టెక్నిక్స్ కొన్ని ఏమన్ వచ్చేసి ఇలాంటి టెక్నిక్స్ చేసేటప్పుడు మన సబ్కాన్షియస్ మైండ్‌లో ఉన్న నెగటివిటీ స్థాయిని తగ్గించుకునేటప్పుడు అంటే మన ఇంట్లోనే ఒక కబోర్డ్‌లోని చెత్త చెదారం ఉండేటప్పుడు మళ్ళీ అక్కడ ఇంకొక వస్తువు పెట్టడం అనేది జరగదు. ఎప్పుడైనా సరే అలాగే ఎప్పుడైతే అక్కడ క్లీన్ చేస్తామో ఒక కొత్త వస్తువు రావడము, లేకపోతే చూడడానికైనా అందంగా కనిపిస్తది. అలాగే మన సబ్కాన్షియస్ మైండ్‌లోని ఏదైతే నెగెటివ్ బిలీఫ్స్, థాట్స్ ఉంటాయో అలాంటప్పుడు మళ్ళీ మనం కొత్త థాట్ ఎయడం అనేది జరగదు. ఇలాగ కొన్ని టెక్నిక్స్ వల్ల మనము వాటిని రిమూవ్ చేయొచ్చు. చేసి ఆ ప్లేస్‌లోని మనకు కావలసిన పాజిటివిటీని అనేది చేర్చాలి. ఎప్పుడు కూడా మనము ఎప్పుడైనా సరే విక్టిమ్ మైండ్ సెట్‌తో ఉండకూడదు. అంటే మనల్ని మనం కించపరుచుకొని, వేరే వాళ్ళ పాత గతాన్ని తలుచుకొని, ఎప్పుడూ బాధపడుతూ, భయంతో, బెంగతో, ఆ నెగటివిటీ థాట్స్‌లో ఉంటే, అలాంటివి అట్రాక్ట్ చేస్తామనేది మనం చెప్పడం జరిగింది. ఇప్పుడేంటంటే క్రియేషన్ చేయాలనమాట. నేను ఎలా ఆలోచించాలి? నా భవిష్యత్తు ఎలా ఉండాలి? నేను ప్రస్తుతం ఎలా ఉండాలి? క్రియేటివ్ మైండ్ సెట్ అనేది అలవాటు చేసుకోవాలి. విక్టిమ్ మైండ్ సెట్ నుండి క్రియేటివ్ మైండ్ సెట్ కి ఈ లా ఆఫ్ అట్రాక్షన్ అని వచ్చినప్పుడే వర్క్ అవ్వడం అనేది జరుగుతుంది. ఎప్పుడు కూడా ఒకటే నెగటివిటీలో ఉంటే వర్క్ అవ్వదు. అయితే ఒక స్కూల్లో ఎక్స్పెరిమెంట్ చేశారు. ఇది బాగా ఏం ఏం చేశారంటే 2 చెట్లు తెచ్చారనమాట. 2 చెట్లు తెచ్చి కొంతమంది పిల్లలకి ఏమని చెప్పారంటే, "ఆ చెట్టుకి పాజిటివిటీ ఇవ్వండి. ఆ చెట్లు బాగున్నాయి. చెట్ల ఆకులు చాలా బాగున్నాయి. ఏదైతే అంటే మంచి ఫ్లవర్స్ వస్తున్నాయి." ఇలాగ పొగుడుతూ ఒక 30 డేస్ ఛాలెంజ్ తీసుకొని పొగిడారనమాట. ఈ చెట్లు ఎంత బాగున్నాయో, స్మెల్ ఎంత బావుందో, ఆ మట్టి ఎంత బావుందో, ఇలా ప్రతి ఒక్కటి కూడా 30 డేస్ కొంతమంది పిల్లలు పొగిడారు. ఒక చెట్టుకేమోంచి తిట్టారు. "ఈ చెట్టు అస్సలు ఏం బాలేదు. ఈ ఆకులు అస్సలు ఏం వాడిపోయినట్లుగున్నాయి. స్మెల్ కూడా చాలా బ్యాడ్‌గా వస్తుందని" చెప్పి ఇలా 30 డేస్ చేశారు. చేసిన తర్వాత 30 డేస్ తర్వాత 2 చెట్లు చూస్తే ఏదైతే మనం తిట్టామో అంటే ఆ తిట్టి చెట్లు ఏం చే చాలా ఆ నెగటివిటీకి ఆకులన్నీ ఎండిపోయి చాలా మొత్తం అంతా వాడిపోయిందనమాట ఆ చెట్టు. ఏదైతే పాజిటివిటీ ఇచ్చారో ఆ చెట్టనేది చాలా బాగా తయారయింది. అంటే మన ఆలోచనలకి, మన మాటలకి శక్తి ఉంటుంది అనేది మనం గమనించాలి. మన వైబ్రేషన్‌కి కూడా అంతే శక్తి ఉంటుంది. మనం గమనించినట్లుగా అయితే మనం కూడా ఎక్స్‌పెరిమెంట్ చేయొచ్చు. అన్నం అనేది ఉడికించిన అన్నం తీసుకొని 2 బాటిల్‌లో అంటే 2 గాజు సీసాలోని వేసి, ఒక గాజు సీసాకి హేట్ అని రాసి, ఒక గాజు సీసాకి లవ్ అని రాస్తే ఏమవుతదనంటే, ఏ
ఒక 15 డేస్ 1 వీక్ చేసినా సరే చేంజ్ అనేది కనిపిస్తుంది. ఒకసారి ఎప్పుడైనా వీలైతే అలా ట్రై చేయండి. అసలు అవునా కాదని కూడా తెలుస్తూ ఉంటుంది. మన ఆలోచనలకు అసలు ఎనర్జీ ఉంటుందో లేదో ఒకసారి మనం ఒక చిన్న ఎక్స్పెరిమెంట్ చేసి చూద్దాము. ఇప్పుడు ఇలా చేతులు ఇలా ముందుకు చాపండి. ప్రతి ఒక్క ప్రతి ఒక్కరు కూడా చేతులు ముందుకు చాపండి. కళ్ళు మూసుకొని ఈ 2 చేతుల మధ్యన మ్యాగ్నెట్ పవర్ ఉంది. అయస్కాంతం పవర్ ఉంది. ఒకదాన్ని ఒకటి ఆకర్షించుకుంటున్నాయి అని మీ మైండ్‌కి ఇంటెన్షన్ ఇవ్వండి. ఈ 2 చేతుల మధ్యన మ్యాగ్నెట్ పవర్ ఉంది. అయస్కాంతం ఉంది. ఏదైతే అయస్కాంతం ఒకదానికొకటి అట్రాక్ట్ ఎలా అవుతాయో, అలాగా చేతులు 2 కూడా ఒకదానికొకటి చాలా దగ్గరగా అట్రాక్ట్ అవుతున్నాయి. ఒకదాన్నొకటి దగ్గరగా ఆకర్షించుకుంటున్నాయి. చాలా ఫోర్స్‌ఫుల్‌గా ఒకదానికొకటి దగ్గరయ్యాయి. చేతులు 2 కూడా చాలా దగ్గరగా చాలా దగ్గరగా వచ్చాయి. చాలా దగ్గరగా ఒకదానికొకటి అట్రాక్ట్ అవుతున్నాయి. చాలా అట్రాక్ట్ అవుతున్నాయి. ఒకదానికొకటి దగ్గరగా చేరుకుంటున్నాయి. ఆ ఆకర్షణ శక్తి ఏదైతే ఉందో చాలా ఫోర్స్‌ఫుల్‌గా ఆహ్, క్లాప్స్ వరకు వచ్చేసాయన్నమాట. చాలా దగ్గరగా వస్తుంది. చాలా దగ్గరగా చప్పట్లు కొట్టినట్లుగా ఇప్పుడు 2 చేతులు కూడా కలిసిపోయేవి. 2 చేతులు కూడా కలిసాయి. 2 చేతులు కలిసాయి. ఫ్రెండ్స్ ఇక్కడ ఏంటనంటే నేను చెప్పాలనుకున్నది ప్రతి ఆలోచనకి అంటే మన మైండ్‌కి ఒక ఇంటెన్షన్ ఇచ్చేటప్పుడు ఒకే కళ్ళు తెరవండి. ఎంతమందికి ఇలా జరిగింది? యెస్ అని టైప్ చేయండి అలాగ అయిన వరకు. అయితే మన ఆలోచనలకి పవర్ అనేది ఉంటుంది. మనం మైండ్‌కి ఏ ఇంటెన్షన్ ఇస్తే మనకి అదే చూపిస్తుందనమాట. ఒకవేళ మనం అసల ఆ ఇంటెన్షన్ ఇవ్వకపోతే మనకి అది కనిపించదు, తెలీదు కూడా. మన ఆలోచనలకి పవర్ ఉంటుందని బిలీవ్ చేయాలి. అయితే ప్రతి ఒక్కరిలోనూ కూడా ఏదో ఒక స్కిల్ ఉంటుంది. ఎంత మంచివారైనా, చెడ్డవారైనా, ఎలాంటి వాళ్ళకైనా సరే, చదువుకున్న వాళ్ళకైనా, చదువులేని వాళ్ళకైనా ప్రతి ఒక్కరిలో ఒక టాలెంట్ ఉంటుంది. దాన్ని గుర్తించి మన వే అనేది ఏదనేది తెలుసుకొని అందులోని రాణించంటే దానికి సంబంధించినవి నేర్చుకొని ముందుకి వెళ్ళాలి అని ఒక ఇంటెన్షన్ పెట్టుకుంటే ఆ వర్క్ అవుతుందనమాట. ఒక చిన్న స్టోరీ దీని గురించి చెప్తాను. ఒక రైల్వే స్టేషన్‌లోని ఒక బిచ్చగాడు ఉంటాడు. అయితే అతను ఒక 20 ఇయర్స్ నుంచి బిచ్చమెత్తుకుంటూ ఉంటారనమాట. ఒక జాబ్ చేసే అతను ఆహ్, ప్రతిరోజు కూడా ట్రైన్ ఎక్కి ట్రావెల్ చేస్తూ ఉంటారు. అయితే ఈ బిచ్చగాడు ఆ ట్రైన్ ఎవరైతే ఆ జాబ్ చేసే అతన్ని అడుగుతారు. బిచ్చం అడుగుతారనమాట. అయితే ఇతను ఏం చెప్తారంటే బిచ్చమెత్తుకున్న అతనితోని, "మీ పక్కనే ఒక చాలా పెద్ద పెట్టుంది. ఆ పెట్టి నేను ఎన్నో ఇయర్స్ నుంచి చూస్తున్నాను. ఒక్కసారి కూడా మీరు తెరిచి చూడలేదు" అని అంటారు. అందులో ఏముంటదండి? తెరిచి చూస్తే ఏమి ఉండదు. తెగిపోయిన చెప్పులు, చిరిగిపోయిన బట్టలు ఇలాంటివేవో ఉంటాయి తప్పించి యూజ్ అయ్యేవేవి ఉండదు. అందుకే నేనెప్పుడు తెరవలేదు అని అంటారు. అయితే మీరు తెరిస్తే కదా తెలుస్తది అని చెప్పి ఇతను అంటారు. సరే అని చెప్పి తెరుస్తారు. ఒక పక్కన ఉన్న రాయిని తీసుకొని ఆ తాళము తీసి చూస్తారు. అందులోని అతనికి కావలసిన బంగారం, డబ్బు, నిధులు ఇవన్నీ ఉంటాయన్నమాట. అయితే ఇక్కడ నేను చెప్పాల్సిందేంటంటే, ప్రతి ఒక్కరు కూడా ఒక స్కిల్ అనేది ఉంటుంది. ప్రతి ఒక్కరికి ఒక టాలెంట్ ఉంటుంది. అలాగే వాళ్ళకి ఒక మైండ్ పవర్ కూడా ఉంటుంది. ఆ పవర్‌ని మనం ఉపయోగించుకునేటప్పుడు మనలోనే ఉంది ఆ పవర్ అని తెలుసుకొని మనం ఉపయోగించుకునేటప్పుడు మనం అనుకున్న దాంట్లోని విజయాలనేది సాధించడం జరుగుతుంది. దీనికి యాక్సెప్ట్ చేస్తారా? మన మైండ్‌లో మనకి తెలియని నిధి అనేది ఉంటుంది. వాటిని మనం గుర్తించి, తెలుసుకొని, ఉపయోగించుకుంటే గొప్ప జీవితం గడపగలము. ఈ లా ఆఫ్ అట్రాక్షన్ పేదవారికి ఉపయోగపడుతుంది, ధనవంతులకి ఉపయోగపడుతుంది. ఎక్కడ మనం ఏ ఏరియాలో ఉన్నా సరే లా ఆఫ్ అట్రాక్షన్ అనేది 24/7 కూడా ఉపయోగపడుతూ ఉంటుంది. ఈ లా ఆఫ్ అట్రాక్షన్‌లోనే యాక్షన్ అనేది కూడా ఉంది. మనము లా ఆఫ్ అట్రాక్షన్ వర్క్ అవ్వాలంటే యాక్షన్. అంటే యాక్షన్ టేకర్‌లుగా మారాల్సిందే.
మనం అనుకున్న ఏదైతే ఒక స్కిల్ ఉందో దాని మీద వర్క్ చేస్తే మనం మనకి హెల్ప్ అనేది యూనివర్స్ నుండి రావడం అనేది జరుగుతుంది. ఇందులోని సెల్ఫ్ ఇమేజ్ అనేది చాలా స్ట్రాంగ్ గా ఉండాలి. మనల్ని మనము నమ్మడము, మన ఆలోచనలు మనం బిలీవ్ చేయడము, ఎప్పుడు కూడా కించపరుచుకోవడం అనేది జరగకూడదు. అలాగే ఇందులోని లా ఆఫ్ అట్రాక్షన్ లో వేరే వాళ్ళే బ్లేమ్ చేయకూడదు. వాళ్ళు అలా చేశారు, వీళ్ళు ఇలా చేశారు, వాళ్ళ వల్లే ఇలా లైఫ్ ఇలాగ అయిందని చెప్పి బ్లేమ్ అనేది చేయడం వల్ల మనం అట్రాక్ట్ చేయాలనుకునేవి లేట్ అవుతాయి అన్నమాట. ఇప్పుడున్న ఏ సిచ్యువేషన్ అయినా సరే, అంటే ప్రతి ఒక్క సిచ్యువేషన్ ఏదైతే ఇప్పుడు ప్రెజెంట్ మన లైఫ్ లో ఉందో, మనం ఒకప్పుడు తెలుసో తెలియకో మన మైండ్ లో వేసినవి అట్రాక్ట్ చేస్తూ ఉన్నాము, అట్రాక్ట్ చేసాము. అందుకే అంటే మన ఇంట్లో ఒక వస్తువు కొన్నా మనం ఒకప్పుడు థాట్ చేసుకున్నవే. అది నెగిటివిటీ ఏదైనా సరే ప్రస్తుతము అది మనీ విషయంలోని ఏదైనా నెగిటివిటీ అంటే మనీ రావడం లేట్ అయినా సరే మనం అట్రాక్ట్ చేసినవే. అయితే ఇవి తెలిసిన తర్వాత ఇప్పుడు ఇప్పుడు మనం ఆలోచనలు చేంజ్ చేసుకుంటే మన భవిష్యత్తు అనేది ప్రస్తుతమే హ్యాపీగా ఉంటాము. ఉన్న దాంతో హ్యాపీగా గ్రాటిట్యూడ్తో ఉంటూ ఇంకా భవిష్యత్తుని కూడా ఒక మంచి వేలోనికి మార్చుకోగలుగుతాము. అది హెల్త్ అయినా, మనీ అయినా, కెరీర్ అయినా, రిలేషన్షిప్ అయినా, ఏదైనా సరే మనం అనుకున్న లైఫ్ ని గడపగలుగుతాము. అంటే మన ఆలోచనలే మన వస్తువులుగా మారుతాయి. మన ఇంట్లో ఉండే మనం అంటే ఏ వస్తువు కొన్నా సరే మన ఆలోచన ముందు వస్తుంది. తర్వాతే వస్తువు మన ముందుకు వస్తుందన్నమాట. థింక్ మంచిగా చేయాలని నేను కోరుకుంటున్నాను. మనం ఫోకస్ అని చెప్పాం కాబట్టి అంటే ఫోకస్ అనేది ఎక్కువ మనం గమనించినట్లుగా అయితే చదువుకునే వాళ్ళందరూ ఒకే దగ్గర ఉండడము, ఇంకా లాయర్స్ అందరూ ఒక గ్రూప్ గా ఉండడము. ఇప్పుడు లా ఆఫ్ అట్రాక్షన్ తెలుసుకోవాలి అని మన అంటే వైబ్రేషన్ అనేది మ్యాచ్ అయ్యి ఇలా క్లాసులకు అటెండ్ అవ్వడము జరుగుతుంది. మన ఆ ఎనర్జీని మన ఆలోచనల్ని యూనివర్స్ బయటికి అంటే మన యూనివర్స్ లోనికి వెళ్ళి ఆ వైబ్రేషన్ అనేది మనకి మ్యాచ్ అయ్యి అలాంటి ఫ్రీక్వెన్సీ ఉన్న వాళ్ళని మ్యాచ్ చేయడం అనేది జరుగుతుంది. సింపుల్ గా చెప్పాలంటే. అయితే ఈ రోజు పౌర్ణమి కదా, పౌర్ణమి రోజు ఒక చెక్ అనేది జిరాక్స్ తీయమని చెప్పాను. ఎవరైనా తీసారా? తీసుకున్నారా? అయితే ఈరోజు పౌర్ణమి సందర్భంగా ఆ చెక్ అనేది రాయించాలి. నేను ఇది 2022లో రాశానన్నమాట ఈ చెక్కు. ఎలా 2022లో రాశాను 10,00,000. ఇలాంటివి నేను ఇంకా మళ్ళీ కొత్తగా రాసి నా విజన్ బోర్డులో పెట్టాను. ఈ రోజు ఎలా రాయాలా చెక్కు కనీసం రేపైనా రాస్తారని నేను చెప్తున్నాను, వివరిస్తున్నాను. డేట్ అనేది ఉంటుంది. అక్కడ పైన డేట్ అనే దగ్గర డేట్ ఇయ్యాలి. నెక్స్ట్ ఏంటంటే పే అనే దగ్గర మీ పేరు రాయాలి. ఎవరైనా తెచ్చారా? తెస్తే చెప్పండి రాయిస్తాను. ఆ, చాట్లో టైప్ చేయండి మీ అని, ఎవరైనా తెస్తే. ఎవరైనా ఒక్కరైనా తెచ్చినా వాళ్ళ చేత రాయిస్తాను. అయితే ఇది గ్రాటిట్యూడ్ బ్యాంక్ ఆఫ్ యూనివర్స్ అన్నమాట. యూనివర్స్ చెక్ అని అంటారు. ఇది లా ఆఫ్ అట్రాక్షన్ లోని చాలా బాగా యూజ్ అవుతుంది. మీరు గూగుల్లో కొట్టిన ఈ ఇది అనేది ఇస్తారనమాట. ఇలా ఉంటుంది. మీకు గ్రూప్ లో ఆల్రెడీ షేర్ చేశాను. మనకి ఎంత అమౌంట్ కావాలో ఆ అమౌంట్ ని కూడా మనము ఇక్కడ ఇయ్యాలి. నేను 2022లో 10,00,000 అని పెట్టి వేసాను. పేపర్ కూడా ఇలాగయ్యింది. వచ్చేసాక ఇది తీసి వేరేది పెట్టాను అనమాట. అయితే ఇలా రాసిన తర్వాత ఇంత మనీ మీరు ఎంత అనుకుంటున్నారో ఆ మనీ వచ్చినందుకు థ్యాంక్ యూ అని చెప్పి రాసిన తర్వాత అంటే ముందు డేట్ వేయాలి, తర్వాత నేమ్ రాయాలి, మీకు ఎంత కావాలో ఆ అమౌంట్ కూడా వేయాలి. వేసిన తర్వాత ఇంత మనీ నాకు వచ్చినందుకు థ్యాంక్ యూ. అది ఎక్కడ పెట్టాలంటే మనం ప్రతిరోజు చూసే ప్లేస్ లో పెట్టాలి. ఈ చెక్ చూసినప్పుడల్లా నాకు మీరు ఎంత రాసుకుంటే అంత నాకు ఇంత అమౌంట్ వచ్చినందుకు థ్యాంక్ యూ అని చెప్పి గ్రాటిట్యూడ్ ని తెలియచేయాలి. తర్వాత ఆ చెక్ మీద ఇది యూనివర్సల్ చెక్ కాబట్టి
ఏమని రాస్తారంటే ఒక బుక్ మీద రాయండి. అదే తర్వాత చెక్ తయారు చేసుకున్న తర్వాత ఈ పదం రాద్దారు, ఈ అఫర్మేషను. ఈ క్షణం నుండి నేను ధనవంతుడిగా, ఎవరైనా జెంట్స్ అయితే ఈ క్షణం నుండి నేను ధనవంతుడిగా అవుతున్నాను. లేడీస్ అయితే ఈ క్షణం నుండి నేను ధనవంతురాలుగా అవుతున్నాను అని అక్కడ రాయండి. ఇది అందరూ కూడా ట్రై చేయాలి అని నేను కోరుకుంటున్నాను. 100% వర్క్ అవుతుంది. అది మన ఫ్రీక్వెన్సీ మ్యాచ్ అయ్యేటప్పుడు ఎప్పుడు చిటికలో వచ్చేయడానికి కూడా అవకాశం ఉంటుందన్నమాట. నేను చాలా ఎక్కువ బిలీవ్ చేసేది ఇది. లా ఆఫ్ అట్రాక్షన్ గురించి తెలుసుకునేటప్పుడు ఆటోమేటిక్‌గా మన ఫ్రీక్వెన్సీ ఎప్పుడు కూడా పాజిటివ్‌గా ఉంటుంది ఇతరులతో పోల్చుకుంటే. ఇందులోనికి వచ్చామంటేనే మనం హై ఎనర్జీలో ఉన్నట్లుగా అర్థము. వీలైనంత వరకు తెలిసినవి ఆచరించి ఏదో ఒక టెక్నిక్ అనేది వర్క్ అవ్వడం అనేది జరుగుతుంది. ప్రతి ఒక్కరు చేస్తారని బిలీవ్ చేస్తున్నాను. బుక్ మీద నేను చెప్తాను. ఒకటి రాయండి. తర్వాత ఇది చేయించుదాం. బుక్ మీద ఇప్పుడు చెప్పినవి రాయండి. ప్రతిరోజు కూడా ఇది చదవడానికి యూజ్ ఉంటుంది. రాయిస్తాను. రాయడానికి రెడీగా ఉన్నారా? ఎస్ అని టైప్ చేయండి. ఇప్పుడు రాసేది ప్రతిరోజు కూడా మన ఇలా హృదయం మీద చేతులు పెట్టి ఈ ప్రమాణం అనేది చెప్పాలి. దీనివల్ల మన సబ్ కాన్షియస్ మైండ్ అనేది రీప్రోగ్రామ్ అనేది జరుగుతుందన్నమాట. నేను రాయండి ప్రతి ఒక్కరు. నేను నా సుప్త చేతనాత్మక మనసు యొక్క నేను నా సుప్త చేతనాత్మక అంటే సబ్ కాన్షియస్ మైండ్ మనసు యొక్క అంతులేని సంపదలతో అంతులేని సంపదలతో కలిసి ఒకటిగా ఉంటున్నాను. కలిసి ఒకటిగా ఉంటున్నాను. ధనం, సంతోషం, జయం పొందడం నా హక్కు. ధనం, సంతోషం, జయం పొందడం నా హక్కు. నేను నా సుప్తచేతనాత్మక మనసు యొక్క అంతులేని సంపదలతో కలిసి ఒకటిగా ఉంటున్నాను. ధనం, సంతోషం, జయం పొందడం నా హక్కు. డబ్బు స్వేచ్ఛగా, పుష్కలంగా, నిరంతరం నా వైపు ప్రవహిస్తూ ఉంటుంది. నా వైపు ప్రవహిస్తూ ఉంటుంది. నేనెప్పుడు నాకున్న నిజమైన విలువల గురించే ఆలోచిస్తుంటాను. నేనెప్పుడు నాకున్న నిజమైన విలువల గురించే ఆలోచిస్తుంటాను. నేను నా నేను నా ప్రతిభను నేను నా ప్రతిభను స్వేచ్ఛగా సమర్పిస్తాను. ప్రతిరోజు ఏదో రకంగా నా చేతికి ధనం, సంపద అందుతుంది. ప్రతిరోజు ఏదో రకంగా నా చేతికి ధనం, సంపద అందుతుంది. నా అంతులేని జ్ఞానం నా అంతులేని జ్ఞానం నా జీవితంలో నా అసలు స్థానమేమిటో చూపిస్తుంది. నా అంతులేని జ్ఞానం నా జీవితంలో నా అసలు స్థానమేమిటో చూపిస్తుంది. మళ్ళీ చెప్తాను రాయండి ఒకసారి, అంటే చూడండి ఒకసారి. నేను నా సుప్త చేతనాత్మక మనసు యొక్క ఒకే గ్రూప్ లో పెడుతున్న తర్వాత మనసు యొక్క అంతులేని సంపదలతో కలిసి ఒక్కటిగా ఉంటున్నాను. ధనం, సంతోషం, జయం పొందడం నా హక్కు. డబ్బు స్వేచ్ఛగా, పుష్కలంగా, నిరంతరం నా వైపు ప్రవహిస్తూ ఉంటుంది. నేనెప్పుడు నాకున్న నిజమైన విలువల గురించే ఆలోచిస్తుంటాను.
నేను నా ప్రతిభను స్వేచ్ఛగా సమర్పిస్తాను. ప్రతిరోజు ఏదో రకంగా నా చేతికి ధనం, సంపద అందుతుంది. నా అంతులేని జ్ఞానం నా జీవితంలో అసలు స్థానమేమిటో చూపిస్తుంది. ఇది ప్రమాణం. దీన్ని ఒక పేపర్ అంటే ఒక యెల్లో కలర్ పేపర్ మీద రాసి ప్రతిరోజు కూడా మనము చదివినట్లుగా అయితే రాత్రి పడుకునే ముందైనా ఉదయం లేచిన వెంటనైనా 2 పూటలు చదివితే ఇంకా బాగుంటుంది. నేను 1 ఇయర్ పాటు ఇది చదువుతూ ఉండేదాన్ని. వాటర్ తాగేటప్పుడు కూడా నేను ఇది చదువుతూ వాటర్ తాగేదాన్ని. ఫైనల్‌గా నా ఈరోజు బెస్ట్ అంటే లా ఆఫ్ అట్రాక్షన్ అనేది వర్క్ అవుతుందని నిరూపించుకోవడం అనేది జరిగింది. ప్రతి ఒక్కరు కూడా పాటిస్తారని నేను అనుకుంటున్నాను. ఏమైనా డౌట్స్ ఉన్నాయా? ఇంకా ఈరోజు లా ఈరోజు పౌర్ణమి కాబట్టి ఒక 5 గోల్స్ ప్రతి ఒక్కరు రాయండి. మీకు రియల్‌గా ఒకే గ్రూప్‌లో షేర్ చేస్తానండి. ఈరోజు పౌర్ణమి సందర్భంగా ఏవైనా గోల్స్ ఒక 5 రాస్తే అవి సక్సెస్ అవుతాయని బిలీవ్ చేస్తూ రాయండి 5 గోల్స్. వన్ నాట్ ఎయిట్ గోల్స్ కూడా నేను తర్వాత రాయిస్తానండి. చాలా మనము రాసే గోల్స్ ఏవైతే ఉన్నాయో అ, మనకి తెలియకుండానే దాని మీద వర్క్ చేయడము, అవి మనకి అంటే విజయం సాధించడము, లేకపోతే ఆ వస్తువులైనా మన వరకు రావడం అనేది జరుగుతుంది. బిలీవ్ చేసి రాయండి. మనము లా ఆఫ్ అట్రాక్షన్ లో చెప్పుకున్నది ఏంటంటే మన ఆలోచనలు మారాలి, మన ఫీలింగ్స్ మారాలి. ఇవే మన అంటే యూనివర్స్ లోనికి వెళ్తాయి. మళ్ళీ మనం అవి అట్రాక్ట్ చేయడము అనేది జరుగుతుంది అనే కాన్సెప్ట్ పైన ఎక్కువ ఆ, నడుస్తూ ఉంటుందన్నమాట. ఇందులోని ఆస్క్, బిలీవ్, రిసీవ్, గ్రాటిట్యూడ్ ఈ 4 చాలా ఇంపార్టెంట్. అంటే మనకి ఏం కావాలనుకున్నా సరే మనకి ఎవరి దగ్గర నుంచో రాదు. వాళ్ళ దగ్గర నుంచి డబ్బు రావాలి, వీళ్ళ దగ్గర నుంచి డబ్బు రావాలి అనుకునేది అది భ్రమ మాత్రమే. మనకేంటంటే యూనివర్స్‌లోని చాలా సంపద అనేది ఉంటుంది. మనకి ఎప్పుడు ఏం కావాలనుకున్నా సరే మన వరకు వస్తుందంట. ఇది వేరే వాళ్ళు దగ్గర నుంచి రావాలనే థాట్ అనేది చేయకుండా, మనం అనుకున్న గోల్స్ యూనివర్స్ హెల్ప్‌తోని, గాడ్ హెల్ప్‌తోని అవి రావడం అనేది జరుగుతుంది. నెరవేరడం అనేది జరుగుతుందని బిలీవ్ చేయాలి. మన ఆలోచనలు, విశ్వాసాలు, ఫీలింగ్స్ ఏవైతే ఉంటాయో దాన్ని బట్టే మనం అట్రాక్ట్ చేయడం అనేది జరుగుతుంది. నేను చెప్పాను ఆస్క్ అనేది ఇందులోని చాలా ఇంపార్టెంట్. ఏం కావాలనుకున్నా సరే నేను మనీ ఎర్న్ చేయాలనుకుంటున్నాను అనేది ఒక థాట్ అయినప్పుడు మనం యూనివర్స్‌ని నేను నెలకి రూ. 1,00,000 ఎర్న్ చేస్తున్నందుకు థాంక్ యూ. ఎప్పుడైతే మనం చెప్తామో ఆ ఫ్రీక్వెన్సీ అనేది మ్యాచ్ అయినప్పుడే మనం అవి సాధించడం అనేది జరుగుతుంది. తర్వాత నమ్మాలి. వచ్చిన తర్వాత మనం నమ్మాలి. నమ్మకపోయినా సరే అది వర్క్ అవ్వదు. డౌట్స్‌తో అస్సల మనము ఏది కూడా పెట్టుకోకూడదు. డౌట్స్ లేకుండా బిలీవ్ చేస్తూ అడగాలనమాట. నెక్స్ట్ ఏంటంటే రిసీవ్ చేసుకోవడానికి సిద్ధంగా ఉండాలి. గ్రాటిట్యూడ్ వచ్చినందుకు నేను అనుకున్న వర్క్ అయినందుకు థాంక్ యూ అని చెప్పి ముందే గ్రాటిట్యూడ్ కూడా తెలియచేయాలి. ఈ 4 కూడా చాలా ఇంపార్టెంట్. మీరెలా భావిస్తారో అదే మీకు లభిస్తుంది. మీరు బిలీవ్ చేసి ఒక థాట్ యూనివర్స్‌లోనికి ఆహ్, వదిలిన తర్వాత మన దగ్గర రావడం అనేది పక్కా జరుగుతది. 100% కాన్ఫిడెన్స్‌తో. దాని గురించి మనము యాక్షన్ అనేది అవసరం. యూనివర్స్ అంటే ఏంటంటే, మనము ఏమిస్తే మళ్ళీ మనకదే మనకు చూపిస్తూ ఉంటుంది. రాసారండి 5 కోరికలు? యెస్ అని టైప్ చేయండి. ఇందులోని ఇప్పటి వరకు చెప్పిన వాటిలోని ఏమైనా డౌట్స్ ఉన్నాయా? ఎవరైనా హ్యాండ్ రైజ్ చేసి అడగొచ్చు.
ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి. ఎవరమ్మా? కుమారి మేడం. గుడ్ ఈవినింగ్ మేడం. గుడ్ ఈవినింగ్ మేడం. థ్యాంక్ యూ మేడం, క్లాస్ జాయిన్ అయినందుకు థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మ్యామ్. మ్యామ్ నాకు క్లాస్ క్లారిటీగా అంటే కొంచెం కొంచెం అర్థమైంది, కొంచెం కొంచెం నాకు క్లారిటీ లేదు మేడం. మీరు చెప్పింది కరెక్టే. లా ఆఫ్ అట్రాక్షన్ ఎలాగుంటదంటే అర్థమైనట్లుగా ఓకే. ఉంటది, ఆ, కానీ అర్థం అవ్వదు. నేను అదే నేను 5 years నుంచి నేర్చుకుంటున్నాను. నేర్చుకున్న తర్వాత చాలా ఇందులోనే ఏంటంటే తెలిసి కొన్ని పొరపాట్లు జరుగుతాయి, తెలియకుండా కొన్ని పొరపాట్లు జరుగుతాయి. ఈ మైండ్ రీప్రోగ్రామ్ చేసుకునేసరికి చాలా సతమతం అనేది జరుగుతుంది. అవన్నీ మిస్టేక్స్ నుంచి మనం తెలుసుకొని ఒక క్లారిటీ అనేది వచ్చేసిన తర్వాత ఎవరు కూడా ఆపలేరు. అంత బాగుంటుంది ఓకే. అనమాట. అంటే ఇక్కడ లా ఆఫ్ అట్రాక్షన్ లోని మన ఆలోచనల్ని చేంజ్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. ఎస్ ఒకటి, మేడం. ఎవరిని బ్లేమ్ చేయకూడదు. బ్లేమ్ చేస్తే ఏమవుతుంది, మనం అనుకున్నవి అట్రాక్ట్ చేయడం అనేది స్టాప్ అవుతాయి. ఎస్ మ్యామ్. అంటే మన ఫోకస్ ఎక్కడికి వెళ్తుంది, బ్లేమ్ చేసే వాళ్ళ మీద పెడుతున్నాము. అవును. అంటే వాటి స్థాయిని మనం తగ్గించుకోవాలి. తగ్గించుకొని వస్తే మనం అనుకున్న గోల్ వైపు దృష్టి పెట్టగలుగుతాము. ఓకే మేడం. ఇంకోటి కానీ ఏంటంటే చెప్పండి. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం బాగుండాలని ఆలోచిస్తాం, పక్కల గురించి అలా ఎవరైనా బాగుపడిపోతున్నారు, వీళ్ళు ఎంత బాగా డెవలప్ అయిపోతున్నారు అనే మైండ్ సెట్ వెళ్ళిపోతుంది కదా మేడం. ఇంకొకరి గురించి మనం ఇంకొకరి గురించి చెడ్డగా అనుకోం, కానీ వీళ్ళు బాగున్నారు, అబ్బా వీళ్ళు అంత బాగున్నారు అన్న మైండ్ సెట్ వెళ్ళిపోతుంది. అంటే పాజిటివ్ థింకింగ్ ఉంటది, కాకపోతే వాళ్ళు ఇంకొకరు చూసేసరికి వెళ్ళొచ్చా మనకు రాలేదే అన్న ఫీలింగ్ వచ్చేస్తుంది అనమాట. అంటే ఆ పాజిటివ్ థింకింగ్ అనేది, పాజిటివ్ మైండ్ సెట్ అనేది ఇంకా ఎలా ఎలా ఇంప్రూవ్ పెంచుకోవచ్చు దాన్ని. మీరు అనేది కరెక్టే. ఏంటంటే మనకి ఆటోమేటిక్ గా చూస్తూ ఉంటాం కాబట్టి అలాంటి ఆలోచనలు వస్తాయి. అప్పుడు ఎస్ మేడం. అలాంటప్పుడే ఇవి ఇలా తెలుసుకుంటున్నాం కాబట్టి ఇది కరెక్ట్ కాదు, మనము దేని మీద ఫోకస్ పెడుతున్నామో మనం అదే ఆలోచించాలి. అంటే ఫోకస్ పెట్టేటప్పుడే మనం అనుకున్నవి సాధించగలుగుతాము. ఆ ఆలోచనలు వచ్చాయి, అది రాంగ్ అని మనం తెలుసుకుంటున్నాం కాబట్టి వాటిని తగ్గించుకోవాలి. మనము అవసరమైన వాటి అంటే వర్క్ చేయడం అవ్వచ్చు, ఏదైనా సరే యూజ్ అయ్యేది క్రియేషన్ రాయడం అవ్వచ్చు, మెడిటేషన్ అవ్వచ్చు, ఒక అఫర్మేషన్ అవ్వచ్చు, లేకపోతే మిర్రర్ ముందు మనతో మనం మాట్లాడుకోవడం అవ్వచ్చు. మన మైండ్ ఏంటంటే షిఫ్ట్ చేయాలన్నమాట అక్కడి నుంచి. లేదు, ఒక ఆలోచన పక్క వాళ్ళ గురించి వచ్చిందంటే దానికి అలా వస్తూనే ఉంటాయి. ఇంకా అవి మనం స్టాప్ చేయాలనే థాట్ తీసుకోవాలి, అప్పుడే అవి స్టాప్ అవుతాయి అన్నమాట. జస్ట్ ఏదైనా నెగిటివిటీని ఎవరైనా సరే మనతో మాట్లాడేటప్పుడు వాళ్ళు ఏదో కష్టం చెప్తే మనం అంతకు మించి 10 కష్టాలు చెప్తూ ఉంటాము. అది ఫస్ట్ లోనే దాన్ని స్టాప్ చేస్తే, మనం ఒక మాట పాజిటివ్ లోనికి ఒకటి చేర్చిస్తే అక్కడ నుండి వాళ్ళు కూడా అందులోనికి రావడం అనేది జరుగుతుంది. మనం అబ్జర్వ్ చేస్తూ ఉండాలి. వీటికి ఇంకా అతిగా వచ్చేస్తే వాళ్ళ గురించి ఒక పేపర్ మీద ఇలా అంటే రాసేసి దాన్ని ఒక చింపి డస్ట్బిన్ అలా అంటే మరీ ఎక్కువ నెగిటివిటీ అయితే చింపేసి పక్కన పడేస్తే వాళ్ళ ఆలోచన మన మైండ్ లో నుండి కొంతవరకు తీసేసి మనకు అవసరమైన వాటి మీద ఫోకస్ పెట్టగలుగుతాము. ఇది కూడా ఇందులోనే ఇది కూడా మంచిది కాదనమాట. మనం అట్రాక్ట్ చేయాలనుకునేవి తగ్గుతాయి వాటి స్థాయి. మనము అవి వచ్చేటప్పుడు ప్రతిరోజు కూడా గమనిస్తూ, ఓకే, నేను ఈ సబ్జెక్ట్ లో ఉన్నాను, మనము ఏదైనా అట్రాక్ట్ చేయాలనుకుంటే నేను వీటి స్థాయిని తగ్గించుకోవాలి అని మనమే చెప్పుకోవాలి. థ్యాంక్ యూ కుమారి మేడం అడిగినందుకు. సార్, హరికృష్ణ సార్. మ్యామ్ గుడ్ ఈవినింగ్ మ్యామ్. హలో సార్ చెప్పండి సార్. థ్యాంక్ యూ మ్యామ్. అంటే 1 క్వశ్చన్ రైట్ క్వశ్చన్. హలో సార్ చెప్పండి. అదే మ్యామ్, అంటే మా సిస్టర్ది కాలేజ్ లో జాయిన్ అయింది మ్యామ్, న్యూ కాలేజ్ లో, అంటే ఎడ్యుకేషన్ పర్పస్ మ్యామ్.
సో ఏంటంటే తనది 4 months అయిపోయి ఎగ్జామ్ కూడా అయిపోయింది మ్యామ్. సో రిజల్ట్స్ కోసం వెయిట్ చేస్తున్నాం. సార్ వాయిస్ ఎప్పుడు వాయిస్ ఎమోషన్ గా టెన్షన్ వాయిస్ స్ట్రాంగ్ గట్టిగా చెప్పండి. ఇప్పుడు వాయిస్ చెప్పండి సార్. హలో సార్ చెప్పండి. అదే మ్యామ్, అంటే మా చెల్లి రీసెంట్ గా కాలేజ్ లో జాయిన్ అయింది మ్యామ్. ఓకే. అయితే ఎగ్జామ్స్ రిజల్ట్స్ కోసం అలాగని వెయిట్ చేస్తుంది. ఎప్పుడు అమౌంట్ ఫీల్ అవుతాం అనుకుంటాను. సో తను మీరు ఎట్లా, అంటే మీరు ఇచ్చే సొల్యూషన్ ఏంటో చెప్తారండి. సార్ హలో సార్ మీ చెల్లిని పర్సనల్ గా మెసేజ్ చేయమని చెప్పండి. నేను గైడెన్స్ ఇస్తాను నాకు తెలిసింది. సార్ వినోద్ సార్. సార్ వినోద్ సార్ పర్సనల్ గా గైడెన్స్ సార్ హరికృష్ణ సార్ హ్యాపీ ఈవినింగ్ సార్. హ్యాపీ ఈవినింగ్ మేడం, బాగున్నారా? చాలా చాలా బాగుంది. రియల్లీ చాలా ఎక్సలెంట్ గా చెప్తున్నారు. థ్యాంక్ యూ సార్. హరికృష్ణ సారు నాకు 1 year నుండి తెలుసు. సారు నేను లా ఆఫ్ అట్రాక్షన్ ఒకటే బ్యాచ్ అనమాట. కొంతవరకు చెప్పాం మేము. చెప్పిన తర్వాత సార్ కూడా బిజీగా ఉన్నారు తన వర్క్ లో. థ్యాంక్ యూ సార్. చాలా బాగుంది, చాలా బాగుంది. థ్యాంక్ యూ సార్. షిఫ్టింగ్ గురించి చాలా ఎక్సలెంట్ గా చెప్తున్నారు. థ్యాంక్ యూ సార్. ఉన్న నాలెడ్జ్ ఆల్ ద బెస్ట్. 1%. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. చాలా బాగా చెప్తున్నారు మేడం, చాలా ఎక్సలెంట్ గా చెప్తున్నారు. థ్యాంక్ నిజంగా యూ అనుకోవద్దు కానీ ఆస్క్ బిలీవ్ గురించి, షిఫ్ట్ గురించి ఎగ్జాంపుల్ ఇది చెప్పారు. మనకి రైస్ రిలేటెడ్ గా, బ్యాడ్ అండ్ లవ్ రిలేటెడ్, హేట్ అండ్ లవ్ రిలేటెడ్ గా ఎగ్జాంపుల్ చెప్పారు. రియల్లీ అంటే మీరు ఒకరు అడిగారు యాక్చువల్లీ, మేడం ఫస్ట్ మేడం డౌట్ అడిగారు యాక్చువల్లీ. అది అర్థం అంటే అర్థమైనట్టే ఉంటుంది కానీ అర్థం అవ్వడం లేదండి అనేసి అన్నారు. మేడం ఎవరు, సునీత గారు అనుకుంటా మేబీ, కుమారి మేడం. స్టార్టింగ్ కుమారి గారు అనుకుంటా. కానీ మేడం అది బిలీవ్ చేస్తే అనకూడదు కానీ ఏదైనా మనం సాధించవచ్చు అనమాట. ఆ హ్యాపీ మూమెంట్ ఎలా ఉంటదంటే మన నరాల్లో బాడీ అంతా కూడా ఆ అది ఇన్వాల్వ్ అయి ఉంటుంది. సేమ్ మేడం ఎలా చెప్పారో, నేను కూడా నియర్లీ 5 years నుండి నేను ఇదే మైండ్ సెట్ లో ఉన్నాను. నేను ఈ మైండ్ సెట్ చేంజ్ చేయడానికి 3 to 5 years పట్టింది నాకు. అవును సార్. ఈవెన్ మా ఫ్యామిలీని, మా వైఫ్ ని, నా అబ్బాయిని, మా వైఫ్ ని చేంజ్ చేయడానికి నాకు 2 years పట్టింది. అంటే ఈ ఇన్వాల్వ్మెంట్ గురించి వాళ్ళే చాలా అంటారు, ఏంటి ఇలా మాట్లాడుతున్నారు అనుకుంటారు. బట్ అది ఇన్వాల్వ్ అయితే ఆ హ్యాపీ మూమెంట్, ఆ ఫీలింగ్ అనేది మనకి తెలుసు కదా. హ్యాపీ మూమెంట్ లో చాలా హ్యాపీ ఎంజాయ్ చేస్తాం. అంటే ఏమంటారు, ఉదయం నుంచి సాయంత్రం వరకు మనం పని చేసుకున్న స్ట్రెస్ అనిపించదు. నిద్ర లేకపోయినా నిద్ర లేదు అనే ఫీలింగ్ ఉండదు. బికాస్ ఆఫ్ మన ఫీల్ హ్యాపీ అనమాట. ఏం చేసినా సరే అది హ్యాపీగా చేస్తే 100%. మేడం చెప్పారు యాక్చువల్లీ, ఏదైనా బిలీవ్ చేయండి, అది 1 year లో అంటే తప్పులు అని నేను తప్పను. 100% బిలీవ్ చేస్తే అది కూడా చేయండి. సార్ వాయిస్ లోగా ఉంది. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సారు. అంటే ఈ లా ఆఫ్ అట్రాక్షన్ సార్ చెప్పింది ఏంటంటే, లా ఆఫ్ అట్రాక్షన్ అనేది తెలిస్తే వర్క్ అయిపోతుందని కాదండి. దీని గురించి అంటే మనం మారాలన్నమాట. మన ఆలోచనలు మారాలి, మన ఎమోషన్ మారాలి, మన పనితీరు మారాలి. మనం దేనిపైన దృష్టి పెడుతున్నాము, ఇలాగ ప్రతి ఒక్కటి కూడా అబ్జర్వ్ చేయడం అనేది జరుగుతుంది. కానీ 100% బిలీవ్ చేసి చెప్తున్నాను. ఎవరైతే లా ఆఫ్ అట్రాక్షన్ అనే సబ్జెక్ట్ కి కనెక్ట్ అయ్యారో ప్రతి ఒక్కరు కూడా వాటి గురించి తెలుసుకొని వాటిని ఆచరించి రిజల్ట్ ని పొందుతారు. ఆచరించే వాళ్ళైతే మాత్రం దీన్ని మీరు అంటే తెలుసుకోవాలి, ఆచరించాలి, రిజల్ట్ ని పొందాలి అని అనుకుంటున్నాను. నాకు 3 years వరకు ఓన్లీ చేస్తూ 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 వచ్చాను.
ఒక 3 ఇయర్స్ తర్వాత దీని అంటే వీటి పట్టేంటి తెలిసిందనమాట. ఓకే. ఇలాగ ఉంటది లైఫ్ అని. అది నేను ముందు చెప్పినట్లుగా రిలేషన్ బావుంది, హెల్త్ బావుంది, మనీ పరంగా బావుంది. చాలా అద్భుతాలనేది మనం చూడొచ్చు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. మంచి సజెషన్ ఇచ్చినందుకు. ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా ఎవరికైనా? రేపు మన క్లాస్‌లోని మనీ గురించి అంటే మనీతో మనకున్న సంబంధము ఏంటి? మనీతో ఎలా మాట్లాడాలి? అని రేపు మనం తెలుసుకుంటాము. హోపోనోపోనో గురించి తెలియచేస్తాను. అలాగే 198 గోల్స్ కూడాను మనం రాసి పేపర్ మీద పెడితే అవి వర్క్ అవుతాయని ఈజీగా నేను చెప్పగలుగుతాను. మీరు లైవ్‌లోనే మీ చేత రాయించాలని నేను అనుకుంటున్నాను. ఈఎఫ్‌టి టెక్నిక్ మన ఎమోషనల్‌గా ఏవైతే మన బాడీలోని క్యారీ అయ్యి ఉన్నాయో ఆ నెగెటివ్ బిలీవ్స్‌ని మనము బయటికి లెట్ గో చేసి పాజిటివిటీని మన మైండ్‌లోనికి ఎలాగా వేసుకోవాలి. మీరు ఎప్పుడు కూడా పాటించేలాగా తక్కువ సబ్జెక్ట్ అయినా ఎక్కువ రిజల్ట్ వచ్చేలాగా నేను ప్రాక్టికల్‌గా చేయించాలనుకుంటున్నాను. ప్రతిరోజు క్లాస్‌కి ఈ 5 డేస్ కూడా జాయిన్ అయ్యి అసలు ఏంటి ఈ లా ఆఫ్ అట్రాక్షన్ అంటే ఏంటని తెలుసుకోవాలని నేను ఆశిస్తున్నాను. ఓకే. ఇంకేమైనా డౌట్స్ ఉంటే అడగండి. ఈరోజు క్లాస్ అయితే ఎంత తక్కువ మనము అంటే ఇలా చెప్పి ఆ గాబరాలో ఉండే బదులు కొంచెం విషయాలపైనైనా ఓకే ఈ రోజు నుంచి నా ఆలోచన విధానం మారుస్తాను. మీకు మీరే నిర్ణయం తీసుకోండి. మనం ఎప్పుడైతే గుడ్ వైబ్రేషన్‌తో ఉంటామో ఆ వైబ్రేషన్ మన పిల్లల వరకు చేరుతాయంట. మన వైబ్రేషన్ ఆరా అనేది పాజిటివ్‌గా ఉంటుంది. మనకి అలాంటి వాళ్ళు మన దగ్గర రావడము, మనకి హెల్ప్ చేయడం అనేది జరుగుతుంది. మన వరకు మంచి కూడా వస్తుంది. మనం అలాంటి వాళ్ళ దగ్గర కూడా చేరడము, మనకు అలా కనెక్ట్ అవ్వడం కూడా జరుగుతుంది. రేపు మన క్లాస్‌లో మనీతో ఎలా మాట్లాడాలి? ఎవరమ్మా ఇది? ఇది చదువు గురించి అడిగారు. ఎవరు అడిగారో తెలీదు. మెసేజ్ వచ్చింది. సార్ వినోద్ సార్ ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నాయా? నాకు ఇందాక చెప్పేది అర్థం అవ్వలేదు. మీ చెల్లి గురించి అన్నారు కాబట్టి నాకు మెసేజ్ చేయమని చెప్పండి. నాకు తెలిసిన విషయాలు నేను షేర్ చేస్తాను. ఇది ఏంటంటే క్షణంలో మిరాకిల్ జరగాలి అనేది అయితే థాట్ అయితే కాదు. దీన్ని ఆచరించుకుంటూ మన ఆలోచన విధానం మార్చాలనేదే మెయిన్ ఇంటెన్షన్. దీని గురించి మనం ఎంత గైడెన్స్ బుక్స్ చదవడం అవ్వచ్చు. వీటి గురించి కొన్ని విషయాలు తెలుసుకోవడం అవ్వచ్చు. మనం ప్రాక్టికల్‌గా మెడిటేషన్ చేయడము, అఫర్మేషన్స్ చెప్పడం నేను అఫర్మేషన్స్ కూడా నేను రేపు రాయిస్తాను 25. మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఇప్పుడే రాయిస్తాను. కానీ 25 ఒక 30 మినిట్స్ పడుతుంది. మేడం ఇంకెవరైనా మాట్లాడాలా? సునీత మేడం. ఓకే. ఈరోజు క్లాస్ అయితే ఇది. ఏమైనా మీకు నచ్చినట్లుగా అయితే అంటే వాయిస్ మెసేజ్‌లో మీకు నచ్చిన పాయింట్‌ని వీడియో రూపంలోనైనా, ఆడియో రూపంలోనైనా 1 మినిట్ అయినా, 2 మినిట్స్ అయినా 1 మినిట్ వీడియో అయినా చాలు. బాగున్నా చెప్పండి, బాగాలేకపోయినా చెప్పండి. నేను ఇంప్రూవ్‌మెంట్ అవ్వడానికి యూజ్ అవుతుంది. థ్యాంక్ యూ ప్రతి ఒక్కరికి. ఏమైనా డౌట్స్ ఉంటే మెసేజ్ చేయండి. ఇప్పుడు అంటే చదువు గురించి మెసేజ్‌లయితే వచ్చాయి. మనకి పిల్లలకి చెప్పేటప్పుడు పాజిటివ్ థింకింగ్ అనేది అంటే దేని గురించి అడుగుతున్నారు? ఎవరైనా హ్యాండ్ రైజ్ చేసి అడగండి. చదువు గురించి అనేటప్పుడు. చదువు గురించి మా సార్ ఎక్కడున్నారు? ఏం చేశారు? మ్యామ్ చెప్పండి సార్. అదే ఎడ్యుకేషన్ అంటే ఏం కాదు మ్యామ్. ఇప్పుడు మనం 4 మంత్స్ లో ఒక సెమ్ ఉన్నప్పుడు మనం ప్రిపేర్ అవుతాం కదా మ్యామ్.
సో మనకి ఎగ్జామ్ కంప్లీట్ అయిన తర్వాత రిజల్ట్ వచ్చే టైంకి చాలా మంది ప్రెజర్ గా ఫీల్ అవడం, స్ట్రెస్ ఇలాంటివన్నీ ఉంటాయి కదా మ్యామ్. సో ఒక ఫీలింగ్ లో సో ముందుగా వాళ్ళు భయం పడకుండా దానికి తగ్గట్టు ఎట్లా ఉంటే బాగుంటది వాళ్ళ మైండ్ సెట్ అనేది కొంచెం చెప్పండి మ్యామ్. దాన్ని ఎట్లా అది పాజిటివ్ గా చూస్తూ ఆ రిజల్ట్స్ ఎట్లా గెయిన్ చేసుకోవాలనేది వాళ్ళు ప్రయత్నం అయితే చేశారు మ్యామ్. చేసిన తర్వాత కూడా వస్తుందో లేదనే ఒక డౌట్ లో ఒక ఇంటెన్షన్ లో ఉన్నారు. సో ఓకే. అదే ప్రాబ్లం. అంటే మీరు ఒక భయంతో ఇంకా ఎమోషన్ లోకి అదే వెళ్ళిపోతున్నాను మ్యామ్. ఓకే, విద్యార్థులకి ప్రతి ఒక్కరికి ఈ సిచ్యువేషన్ అనేది ఉంటుంది. కాకపోతే దీని గురించి ఇప్పుడున్న ఈ జనరేషన్ లో ఏంటంటే ఓన్లీ వెళ్ళి స్కూల్కి వెళ్ళి చదువుతాము అంటే వింటాము, చదువుతాము, రాస్తాము అనేది ఈ మూడు అనేది నేను అనుకుంటున్నాను వర్క్ అవ్వదు. ఎందుకంటే ఈ మూడిటితో పాటు వాళ్ళు సెల్ఫ్ కేర్ కూడా చాలా అవసరము. అంటే వాళ్ళకి ఒక ప్రతిదీ స్ట్రెస్ లా కనిపిస్తుంది అనమాట. టీచర్స్ చెప్పినవి చుట్టూ ఉన్న వాళ్ళ దగ్గర నుంచి అయినా, ఇంట్లో ఉన్న వాళ్ళ దగ్గర నుంచి అయినా కొంచెం స్ట్రెస్ లాగా ఉంటుంది. దీనికోసం వాటి స్థాయిని ఎగ్జామ్స్ కి ఆ డిప్రెషన్ లోనికి వెళ్ళినంత వరకు తెచ్చుకోకుండా ఉండాలంటే మెడిటేషన్ అనేది, అంటే ఇప్పుడు చెప్పింది క్రియేషన్, లేకపోతే యోగా లాంటిది, లేకపోతే ఫుడ్ కేరు, ఇవి కూడా మన బాడీలోనికి వెళ్ళి మన హార్మోన్స్ ని బ్యాలెన్స్ చేస్తాయి. అవి బ్యాలెన్స్ తప్పిపోతే చాలా వరీస్ అవుతారు. ఆ వరి వల్ల టీచర్ చెప్పింది అర్థం అవ్వదు, సరిగ్గా చదవలేరు, రాయలేరు. అంటే ఇప్పుడు ఆల్రెడీ రాయక ముందు అయితే ఓకే, ఒక విజన్ బోర్డు పెట్టుకుని నేను పలానా ఎగ్జామ్స్ లోని మార్కులు తెచ్చుకోవాలి అని ఒక ఇంటెన్షన్ వస్తుంది. దానికి కావలసిన ఒక విజన్ బోర్డు అనేది రెడీ చేస్తారు. విజన్ బోర్డు తెచ్చుకున్న తర్వాత విజన్ బోర్డు మీద అదే దృష్టి పెట్టిన తర్వాత చదవడం అనేది స్టార్ట్ అవుతుంది. జస్ట్ వాళ్ళ ఫోకస్ ని అక్కడ పెట్టి వాళ్ళు అనుకున్న మార్కుల్ని రీచ్ అవ్వగలుగుతారు. ఒకవేళ ఇవి వాళ్ళు సెల్ఫ్ కేర్ తీసుకున్నారు, ఒక అంటే మంచి ఫుడ్ తినడం అవ్వచ్చు, యోగా అవ్వచ్చు, మెడిటేషన్ అవ్వచ్చు, ఇవేంటంటే వాటిని కూడా అంగీకరించేలాగా ఉంటాయి అన్నమాట. మన బాడీని అలా రెడీ చేస్తూ ఉంటాయి. ఇప్పుడు మరీ ఇంకా ఎగ్జామ్స్ రాసేసిన తర్వాత వాళ్ళని అలా థింక్ చేస్తున్నారని అంటే అది అప్పటికప్పుడు వాళ్ళని తీసుకునే నిర్ణయాన్ని బట్టి ఉంటుంది. ఓకే, ఇది అయ్యింది, అస్సలు చదవని వాళ్ళు కూడా ఉంటారు. నేను నెక్స్ట్ ఇంకా బెటర్ గా స్టార్ట్ రాస్తాను, చదువుతాను, అలా థింక్ చేస్తే మంచిదని నా అభిప్రాయం. ఈ లా ఆఫ్ అట్రాక్షన్ ఎలా వర్క్ అవుతుంది ఇందులోనంటే ముందే ఎగ్జామ్స్ రాసే ముందే వాళ్ళ స్కోర్ ఏంటి, వాళ్ళు ఎలా రాయాలనుకుంటున్నారు, ఒక విజన్ బోర్డు రెడీ చేసుకుని అలా ఒక పిక్ లాగా నేను పలానా దాంట్లో నేను మార్క్స్ వచ్చినాయి అని విజువలైజేషన్ చేయొచ్చు, విజన్ బోర్డు రెడీ చేయొచ్చు, ఆ ఆలోచనలు మార్చుకోవచ్చు, టైం ప్రకారం చదవడం అవ్వచ్చు, ఇలాంటివి ఉంటాయి అన్నమాట. ఇవన్నీ చేయడం వల్ల అక్కడ ఒత్తిడి అనేది తగ్గుతుంది. ఇంకా లేదా స్ట్రాంగ్ గా ఉన్న వాళ్ళైతే వాటిని కూడా అంగీకరిస్తారు. సరే, ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే అంటే చేయండి, మెసేజ్ నేను ఆన్సర్ ఇస్తాను. నాకు తెలిసిన ఆన్సర్ అయితే ఇది. వినోద్ సార్. ఓకే మ్యామ్, థ్యాంక్ యూ. ప్రతిదీ కూడా మార్క్స్ ఎంత ఇంపార్టెంటో మనకున్న నాలెడ్జ్ ఎంతవరకు చదివి దాన్ని ఎలా ఉపయోగించుకోవాలనుకోవడం కూడా చాలా ఇంపార్టెంట్. అది చదవని వాళ్ళు ఎంతమంది ఉన్నారు, అలాంటి వాళ్ళే చాలా సాధిస్తున్నారు. ఇంకా థింకింగ్ ఏంటండి, ప్రతిదీ కూడా మన థింకింగ్ బట్టి ఉంటుంది ఏదైనా సరే. అంటే రిజల్ట్ ఎగ్జామ్స్ అన్నీ అయిపోయాయి మ్యామ్. సో రిజల్ట్స్ దగ్గరకు వస్తున్నాయి కదా, కొద్దిగా టెన్షన్ లో ఉన్నారు మ్యామ్. సో మన లా ఆఫ్ అట్రాక్షన్ ఎట్లా ఇంప్రూవ్మెంట్ చేస్తే బాగుంటుంది అంటే టైం ఉంటుంది మ్యామ్, 1 వీక్ టైం ఉంటుంది. సో ఓకే, మెసేజ్ చేయండి. నేను అంటే 55x5 టెక్నిక్ అని మన మైండ్ ప్రోగ్రామ్ అవ్వడానికి, ఆ థాట్ ని కొంచెం చేంజ్ చేయడానికి నేను టెక్నిక్ చెప్తానండి. 55x5 టెక్నిక్ అని 5 days ఒకే అఫర్మేషన్, మీరు అనుకున్న మార్కులు రావడం అవ్వచ్చు, ఏదైతే ఉందో అంటే ఒత్తిడి తగ్గడానికి ఈఎఫ్టి టెక్నిక్ ఒకటి చేయిస్తాను. నెక్స్ట్ ఏంటంటే ఆ టెక్నిక్ వల్ల 55x5 టెక్నిక్ అంటే 5 రోజులు ఒకే అఫర్మేషన్ 55 రోజులు రాయాలి. అప్పుడు ఏమవుతుందనంటే ఆలోచన
ఒక అఫర్మేషన్ తీసుకొని 5 రోజులు రాయాలి. రోజుకి 55 సార్లు రాయాలన్నమాట. అప్పుడు ఏమవుతుందంటే ఆ ఫ్రీక్వెన్సీకి మ్యాచ్ అయ్యి ఒక థాట్ ప్రాసెస్ అనేది చేంజ్ అవ్వడం జరుగుతుంది. నేను అలా గైడెన్స్ ఇస్తాను, మెసేజ్ చేయండి. మ్యామ్ ఎవరు కదా మ్యామ్, ఇప్పుడు ఫ్యామిలీ మెంబర్ లో ఎవరైనా పర్లేదా, తనే చేయాలా? ఏంటండి? ఇప్పుడు అంటే ఇప్పుడు ఇప్పుడు ఇంట్లో ఒకరు తను ఎక్కడ ఉంది మ్యామ్, సో మనం చేసిన వాయిస్ స్ట్రక్ అవుతుంది. ఓకే, ఈరోజు ఏదైతే ప్రమాణం అనేది చేయించానో అది చెయ్యండి. నేను గ్రూప్ లో పెడతాను, దాన్ని ఒక పేపర్ మీద రాసి ఉదయము ఇంకా నైట్ ఈ రోజు కూడా పడుకునే ముందు ఇది చదివి అది ఫీల్ అయ్యి నైట్ పడుకోండి. మన సబ్ కాన్షియస్ మైండ్ మనకున్న గోల్ ఏంటి, మన వే ఏంటి, అంటే మనం మన పర్పస్ ఏంటి అనేసి తెలియచేయడం అనేది జరుగుతుంది. థ్యాంక్ యూ ప్రతి ఒక్కరికి జాయిన్ అయినందుకు, మీ టైం కేటాయించి క్లాస్ జాయిన్ అయినందుకు ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.